కేంద్ర బడ్జెట్పై పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. కేంద్ర బడ్జెట్పై ఎంపీ ఈటెల రాజేందర్ స్పందించారు. ఇది వికసిత భారత్ బడ్జెట్, ఇది అభివృద్ధి బడ్జెట్, ఇది ప్రజారంజక బడ్జెట్. ఉపాధికి, చేతి వృత్తులకు, ఆరోగ్యానికి పెద్దపీట వేశారన్నారు ఈటెల. కేంద్ర బడ్జెట్పై పార్లమెంటు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్, నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం సుస్థిరమైన ప్రభుత్వంగా నడుస్తోందన్నారు. దూరదృష్టితో దీర్ఘకాలిక నిర్ణయాల వల్ల భారత జీడీపీ 7% పెరిగింది. పోయిన సంవత్సరం 50 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెడితే ఈ సంవత్సరం 53 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. అనేక ప్రజారంజక విషయాల మీద దృష్టి పెట్టారు. గంభీరంగా ఉన్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి గత బడ్జెట్లో 4 లక్షల కోట్ల రూపాయలు పెట్టారు. ఈసారి కూడా పెట్టారు. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనుగుణంగా యువశక్తి దేశ పురోగమనంలో భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంతో బడ్జెట్ ప్రవేశపెట్టారన్నారు. అనేక మందుల మీద ఇంపోర్టు ట్యాక్స్ తగ్గించారు. క్యాన్సర్తో పాటు 17 రకాల మందుల మీద పన్ను రాయితీ ఇచ్చి పేద రోగులకు ఉపశమనం కల్పించారు. ప్రతి జిల్లా కేంద్రంలో ట్రామా కేర్ సెంటర్ పెట్టాలని నిర్ణయించారు. ఈ బడ్జెట్లో ఎక్కువ మ్యాన్ పవర్ కోసం నిధులు కేటాయించారు. లక్షలాది మంది ఆధారపడి ఉన్న చేనేత రంగానికి ప్రోత్సాహాన్నిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న డైరీ, పౌల్ట్రీ వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలకు పెద్దపీట వేశారు అనడానికి బడ్జెట్ స్పీచ్ సజీవ సాక్ష్యమన్నారు. కోట్ల మంది ఆధారపడి ఉన్న సర్వీస్ సెక్టార్ మీద మొట్టమొదటిసారిగా దృష్టి పెట్టి దానిని ప్రోత్సహించే ప్రయత్నం చేసిందన్నారు. ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు మినరల్ హబ్గా తయారు చేయడం కోసం ప్రత్యేక క్యారిడార్ ప్రకటించారు. గౌతమ బుద్ధుడు నడయాడిన నార్త్ ఈస్ట్ స్టేట్స్లో టూరిజం డెవలప్మెంట్ చేయడానికి ప్రణాళికలను ఈ బడ్జెట్ ఇచ్చిందన్నారు. బ్యాంకింగ్ రంగం నుండి అప్పులు ఎక్కువగా ఇచ్చేందుకు ఏం చేయాలి అనే దాని మీద చాలా సునిశ్చిత దృష్టితో ఈ బడ్జెట్ ప్రతిపాదన జరిగిందని పేర్కొన్నారు ఈటెల రాజేందర్. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో స్టేబుల్ గవర్నమెంట్ ని అందించడమే కాకుండా లాంగ్ సైట్ దూరదృష్టి ఆలోచనతో తీసుకున్న నిర్ణయాల వల్ల జీడీపీ 7% పెరిగింది. పోయిన సంవత్సరం 50 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెడితే ఈ సంవత్సరం 53 లక్షల పైచిలకు కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టడమే కాకుండా అనేక ప్రజారంజకమైనటువంటి విషయాల మీద దృష్టి మళ్లించింది. ఇవాళ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఎంత గంభీరంగా ఉందో చూస్తా ఉన్నాం. కాబట్టి పోయిన బడ్జెట్లో 4 లక్షల కోట్ల రూపాయలు పెట్టి నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ స్టెబిలైజ్ చేయాలి, దాన్ని స్ట్రెంథన్ చేయాలని చెప్పి భావించారు. దానికి అనుగుణంగానే యువశక్తిని దేశ పురోగమనంలో భాగస్వాములు చేయకుండా దేశం అభివృద్ధి చేయలేదు. కాబట్టి ఇవాళ వాళ్ళని ఎట్లా ఇన్వాల్వ్ చేయాలో అవన్నీ కూడా ఈసారి బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇవాళ రోగులు, క్యాన్సర్ రోగాలు పెరిగిపోయి ఇలా వాళ్ళకి ఇంపోర్ట్ చేసుకునేటువంటి మందుల మీద ఎట్లయితే ట్యాక్స్ తగ్గించిండ్రో, ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గించిండ్రో అదే పద్ధతిలో ఇంకొక 17 రకాల వ్యాధులని ఇండివిజువల్స్ కనుక ఇంపోర్ట్ చేసుకుంటే వాటి మీద ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇచ్చి ఇలా ఆ పేద రోగులకు ఒక ఉపశమనం కలిగించే ప్రయత్నం చేశాం. మూడవది అతి ముఖ్యమైనది ఇలా ట్రామా కేర్ సెంటర్స్, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ట్రామా కేర్ సెంటర్లు పెట్టాలని చెప్పి ఇలా వాళ్ళు నిర్ణయించడం జరిగింది. దీని మొత్తంలో గతంలో ప్రతిపక్షాలు ఏదైతే నరేగా మీద మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో మొత్తం కొట్టేస్తున్నారు, తీసేస్తున్నారు అని చెప్పి ఆరోపణ చేసిండ్రు. పోయినసారి 81,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెడితే ఈసారి 1,50,000 కోట్ల పైచిలకు బడ్జెట్ పెట్టి దాన్ని గ్రామీణ ప్రాంత పేదలకు మరింత ఉపాధి కల్పించే కాన్సెప్ట్ కి ఇలా మోడీ ప్రభుత్వం తెరలేపింది. గతంలో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ జనరల్ గా ఒక దేశ భవిష్యత్తు ఇలా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గానీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ చూసినప్పుడు పోయినసారి 11 లక్షల కోట్ల రూపాయల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం పెడితే ఈసారి 12 లక్షల కోట్ల పైచిలకు ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ దీనికి కేటాయించడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా చేనేత కార్మిక రంగానికి ఇవాళ లక్షలాది కార్మికులు ఇన్వాల్వ్ అయినటువంటి రంగం కాబట్టి జనరల్ గా ఈ బడ్జెట్ లో ఎక్కువ మ్యాన్ పవర్ ని ప్రోత్సహించేటువంటి ఉద్దేశంతో పెట్టినట్టుగా కనపడతా ఉంది. దానికి కూడా ప్రోత్సహించడం జరుగుతుంది.
అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పోల్ట్రీ కానీ, డైరీ కానీ, ఫిషరీస్ కానీ, వ్యవసాయంతో పాటుగా ఇవన్నీ కూడా పెద్దపీట వేసిందనడానికి ఇవాళ బడ్జెట్ స్పీచ్ సచివ సాక్ష్యం. అన్నిటికంటే ఇంపార్టెంట్ గా ఇంపోర్ట్ తగ్గించుకోవాలి, ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ తగ్గించుకోవాలని చెప్పి దాన్ని డిస్కరేజ్ చేసుకోవాలి, ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాలని దానికోసం అనేక రకాల పథకాలని ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అందులో హోల్గా చూసినప్పుడు దేశం 2047 వికసిత్ భారత్ వైపు ప్రయాణం చేయడానికి ఇవాళ ఆ బడ్జెట్ స్పష్టంగా కనబడుతుంది. సర్వీస్ సెక్టర్, కోట్ల మంది ప్రజలు ఇన్వాల్వ్ అయ్యేటువంటి సెక్టర్ సర్వీస్ సెక్టర్. ఆ సెక్టార్ని కూడా మొట్టమొదటిసారిగా గుర్తించి దాన్ని ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా ఎక్కడెక్కడ దేశంలో ఏ రీజియన్లో దేన్ని డెవలప్ చేయాలని దాంట్లో భాగంగా ఒరిస్సా, అదేవిధంగా ఏపీ, తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాలకు ఎర్త్ మినరల్స్ ప్రమోట్ చేసేటువంటి హబ్ గా మార్చబోతా ఉన్నారు. దానికి ఒక కారిడార్ గా గుర్తించడం జరిగింది. అదేవిధంగా గౌతమ బుద్ధుడు నిలయాడినటువంటి ప్రాంతం ఏతుందో నార్త్ ఈస్ట్ స్టేట్స్ కి టూరిజం డెవలప్ చేయాలనేటువంటి కాన్సెప్ట్ తో వాటి కూడా అట్లా చేయడం జరిగింది. ఈసారి దేశం మొత్తంలో ఏ రీజియన్ లో దేనికి ప్రమోట్ చేయాలి, దేనికి సపోర్ట్ చేయాలి, దేనికి బడ్జెట్ అలొకేషన్ చేయాలి, ఎట్లా బ్యాంకింగ్ రంగాన్ని పేద ప్రజలకు లోన్స్ ఇప్పించే విషయంలో, ఉపాధి కల్పించే విషయంలో ఎట్లా చేయాలనే దాంట్లో చాలా మైన్యూట్ లెవెల్లో, మైక్రో లెవెల్లో ఇలా ఈ బడ్జెట్ ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి, వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరదోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.